అమ్మా ప్లీజ్ ఏడవకు. ఏంటమ్మా దేనికి ఎమోషనల్ అవ్వను నువ్వు? దీనికే ఏడుస్తున్నావు? ఏంటి దీనికి ఏడుస్తున్నానా? మరి దేనికి ఏడవమంటావు? వాడు నా బిడ్డే. నా కడుపులో 10 నెలలు మోసి నేను కన్న నా కొడుకే వాడు. నా రక్తం. వాడికి ప్రమాదం జరిగితే నేను ఏడవకూడదా? దానికి కూడా నాకు హక్కు లేదా? నేను కోప్పడ్డం మాత్రమే మీరందరూ చూస్తారు కదా. దేనికోసం కోప్పడతాను, ఎందుకు కోప్పడతానని ఎవ్వరూ ఆలోచించరు. వాడు నా కొడుకు. కోప్పడ్డానికి కూడా హక్కు లేదా? వాడి చేతికి దెబ్బ తగిలింది. దాన్ని నేను ముట్టుకుని చూడకూడదా? చెయ్యి అలా విదిలించుకుంటున్నాడు. నేను వాడి తల్లినే కదా. నా కొడుకు చేతిని నేను ముట్టుకోకూడదా? అంతలా నేను వాడికి శత్రువునయ్యానా? అమ్మా ప్లీజ్ అమ్మా ఏడవకమ్మా. దీనంతటికి ఎవరే కారణం? అదిగో అక్కడ నిలబడుందే అదే కదా. అది ఇంట్లోకి వచ్చాకే కదా నన్ను నా కొడుకును పూర్తిగా విడగొట్టేసింది. అదే రాకుంటే నా కొడుకు నా మనసుని అర్థం చేసుకునేవాడు. నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవాడు. ఇప్పుడు చూడు ఎంత బాధపడుతున్నాడో. అంత దాని వల్లే కదా. అది మాత్రమే దీనంతటికీ కారణం. అదే కారణం. అమ్మా ప్లీజ్ అమ్మా ఏడవకమ్మా. చిపోవే, ఇవన్నీ మీకు అర్థం కాదు. అమ్మా 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 ఒకవేళ పసుపు తాడు తెగి కింద పడిపోతే కట్టుకున్న భర్తకి మంచిది కాదు అని మనం ఎప్పటినుంచో నమ్ముతున్న విషయం. తప్పమ్మా, అలా చేయకూడదు. 10 మంది ముత్తైదువుల్ని పిలిచి వాళ్లతో చేయించాలి. అదే కదా మన సాంప్రదాయం కూడా. తారక్, అందరూ ఒక్కొక్కరుగా వచ్చి నీతో మాట్లాడుతున్నారే, ఏమనిపిస్తోంది నీకు? నథింగ్ డాడ్, నాకేమనిపించట్లేదే. ఏమైంది? మనిషివైతే ఏమైనా అనిపించాలరా. మిగతా ప్రాణులకి మనిషికి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? సింపతి. మిగతా వాళ్ల కోసం ఆలోచించడం, ఇతరుల ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం కొంచెం కూడా నీకు లేదని చాలా బాధగా ఉందిరా. ముఖ్యంగా నీకోసం బాధపడి నీ మీద ప్రేమతో ఇంతమందొచ్చి మాట్లాడుతున్నారు. అది ఎకనాలజీ చేయటం నేర్చుకో. వీళ్ళు చెప్పేదాంట్లో ఏదైనా నిజం ఉంటుందా? మనం ఏదైనా మార్చుకోవాలా అని కొంచెమైనా ఆలోచించు. లేదనుకో ఇక చెప్పడానికి ఏమీ లేదు. నీలవేణి, కాస్త చూసుకో అమ్మా. నువ్వు త్వరగా పడుకో. ఓకే డాడీ, గుడ్ నైట్. సార్, అయ్యగారి మనసు ఇంతలా బాధపడ్డం నేనెప్పుడూ చూడనే లేదు. చాలా బాధగా ఉంది సార్. మీకేమీ అనిపించడం లేదా? హే, ఏమనిపించాలి? అవన్నీ చెప్తే వచ్చేవి కావు సార్, మనకే అనిపించాలి. ఓహో, దట్ మీన్స్ తన కోసం కాకపోయినా ఇతరుల కోసం బతకాలి, అంతే కదా? ఇవన్నీ బాగానే చెప్తున్నారు, కానీ నిజ జీవితంలో మాత్రం ఏమీ పాటించరు కదా. ఇప్పుడేంటి ఒకరి తర్వాత ఒకరు వచ్చి నాకు అడ్వైజ్ ఇస్తున్నారా? ఒక చిన్న యాక్సిడెంట్, దానికే అందరూ చాలా ఎక్కువ చేస్తున్నారు. మీ నాన్న కరెక్ట్గానే చెప్పారు. మీకు ఇతరులు కష్టపడుతున్నారనే బాధ లేదనే దానికంటే మీకోసం తగ్గి మంచి మాట్లాడే వాళ్ళ మీద కూడా ప్రేమ లేదు. మీకు సంబంధించినంత వరకు ఈ లోకంలో అందరూ ఒక్కటే. యా కరెక్ట్ కరెక్ట్. ఏంటి సార్, నొప్పిగా ఉందా? అదేం లేదు, నువ్వు పడుకో.
నేను పడుకుంటాను. యూ గో అండ్ స్లీప్. గుడ్ నైట్. పెళ్ళైన అమ్మాయికి పసుపు తాడు తీసి తాళి మార్చడం అనేది మన సంప్రదాయం. దయచేసి ఇది కాదనకు నిలవేని. అయ్యా, చెప్పమ్మా. మీరు చెప్పింది నేను ఆలోచించి చూశాను. ఆ, ఇప్పుడు నాకిష్టం లేదు, అవసరం కూడా లేదు. అయినా కూడా నా వల్ల ఎవరికీ ఎటువంటి సమస్య రాకూడదు. అలా ఎవరికైనా ఏదైనా జరిగి వాళ్ళు బాధపడకూడదు. అలా బాధ పెట్టడం నా మనస్సాక్షి అంగీకరించదు. అందువల్ల మీరు చెప్పినట్టే పసుపుతాడు మార్చే ఫంక్షన్ మీరు చెప్పినట్టే చేద్దామయ్యా. ఏమంటున్నావమ్మా? నిజంగానా? అవునయ్యా. చాలా సంతోషం అమ్మా. నిన్న నైట్ అంతా నాకు నిద్రే పట్టలేదు. మనం ఏం చెప్పినా కూడా ఈ అమ్మాయి పట్టుదలగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలరా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా మనసులో అదే ఉంది. కరెక్టు టైంకొచ్చి మంచి వార్త చెప్పావు. మరో విషయం అయ్యా. ఏంటమ్మా ఇప్పుడే సరే అన్నావు? ఆలోపే ఏదైనా కండిషన్ పెడుతున్నావా? కాదయ్యా, ఈ విశేషం చెయ్యాలంటే ఎలాగూ మా ఇంట్లో వాళ్ళకి చెప్తారు. అవును, వాళ్ళకి చెప్పాలి కదా. దాని గురించే చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఇదే విధంగా పోయినసారి వచ్చారు. వాళ్ళొచ్చి వెళ్లే వరకు కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా చివరికి అవమానపడి వెళ్లాల్సొచ్చింది. తప్పేనమ్మా. నాకు తెలియకుండా ఆ రోజు అలా జరిగిపోయింది. ఈసారి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. వద్దయ్యా, మా ఇంట్లో ఎవరినీ పిలవకండి. ఏమంటున్నావమ్మా? నీ పుట్టిన ఇల్లమ్మా అది. మీ నాన్న కూడా చెప్పకుండా ఎలా? వాళ్ళెవరూ ఇక్కడికి రావడం వద్దు, వాళ్ళకి సమాచారం ఇవ్వద్దు. మనం చేయాల్సింది చేద్దాం. ఆ, ఇదే నీ కండిషనా? లేదు, ఇదే నా పరిస్థితి. వాళ్ళని పిలిపించి బాధ పెట్టి పంపడం కంటే వాళ్ళు రాకుండా ఉండడమే మంచిదని అనుకుంటున్నాను. అంతేనయ్యా. సరేనమ్మా, చూద్దాం.